జనతా పార్టీ అదే విధంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నది. మరి రేపు కేంద్ర పాలిత ప్రాంతం అయితే ఏమవుతుందంటే హైదరాబాద్ లో మీకు ఒక చిన్న విషయం చెప్తా. మీ పక్కనే మల్కాజ్గిరి పక్కకే ఉంటది కంటోన్మెంట్. జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఇటు కరీంనగర్ పోయే రోడ్డు మీ అల్వాల మీకెళ్ళి పోతుంది. అక్కడ ఒక స్కైవే కడదాం, హైదరాబాద్ లో 36 ఫ్లైఓవర్లు కట్టినాం కదా, అట్లనే బ్రహ్మాండమైన ఒక 11 కిలోమీటర్ల స్కైవే కడదామని చెప్పి 10 ఏళ్ళు ప్రయత్నం చేసినాం. అట్లాగే ఇటు ప్యాట్నీ నుంచి కొంపల్లి దాకా ఒక స్కైవే కడదామని చెప్పి 10 ఏళ్ళు ప్రయత్నం చేసినాం. కానీ మధ్యలో ఉండే కంటోన్మెంట్ ఏరియాలో ఏవైతే డిఫెన్స్ ఏరియాలు రక్షణ శాఖ భూములు ఉన్నాయో, డిఫెన్స్ వాళ్ళ మిలిటరీ వాళ్ళ భూములు ఉన్నాయో వాళ్ళు ఇవ్వవలసింది కేవలం 100 ఎకరాలు. మనం రోడ్డు విస్తరించి రోడ్డు వైడెన్ చేసి స్కైవే కట్టాలంటే వాళ్ళ ల్యాండ్స్ కొన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి. 10 ఏళ్ళు అడిగినాం, ఇంచు జాగియలే. 100 ఎకరాలు ఇస్తే 500 ఎకరాలు ఇస్తామని చెప్పినాం, ఇయ్యలేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కేంద్ర పాలిత ప్రాంతం కింద హైదరాబాద్ అయితే ఇక్కడ ఒక చిన్న మోరీ కట్టాలన్నా, చిన్న నాలా కట్టాలన్నా, చిన్న రోడ్ వేయాలన్నా మన జుట్టు తీసుకుపోయి ఢిల్లీ చేతులు పెట్టినట్టు అవుతుంది. ఒక చిన్న పని కూడా చేసుకునేందుకు అవకాశం ఉండదు. దానికి ఉదాహరణ ఎట్లా అయితే మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో, మీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో భూములు ఇవ్వకుండా మనల్ని కేంద్ర ప్రభుత్వం ఆగం చేసిందో అదే ఉదాహరణ. రేపు కేంద్ర పాలిత ప్రాంతం కింద హైదరాబాద్ అయితే హైదరాబాద్ లో అభివృద్ధి ఆగిపోతుంది. ఒక కొత్త రోడేనియరు, ఒక మోరిగట్టనియరు, ఒక్క మనిషిని రాష్ట్ర ప్రభుత్వాన్ని పని కూడా చేయనియరు. మరి దాన్ని అడ్డుకోవాలంటే ఈ గులాబీ కండువా పార్లమెంట్ లో ఉండాలి. ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారు రేపు పార్లమెంట్ లో ఉండాలి. ఎందుకంటే అడగందే అమ్మ కూడా పెట్టదు. ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది అనుకో, అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టు అంటేనే పెడుతుంది, అంతేగాని లేకపోతే అమ్మ కూడా ఆకలి తెలుసుకొని ఆటోమేటిక్ గా పెట్టదు. అడగందే అమ్మ కూడా పెట్టది. మరి కేంద్రంలో ఉన్నదేమో సవతి తల్లి, అది మామూలు అమ్మ కూడా కాదు, సవతి తల్లి. మరి సవతి తల్లిని కొట్లాడాలి, 4 ప్రాజెక్టులు తెలంగాణకు కావాల్సినవి రావాలంటే బీజేపీ వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో చేత కాదు, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ గులాములు. మళ్ళా కావాలంటే ఇదే గులాబీ కండువా ఎగరాలే, ఖచ్చితంగా పార్లమెంటులో మన గొంతు మోగాలే. అక్కడ రాగిడి లక్ష్మారెడ్డి గారు రేపు మల్కాజ్గిరి నుంచి కొట్లాడాలి. అవసరమైతే గల్లా వట్టి నిలదీసి మాకు రావాల్సింది మాకు ఎందుకు ఇయ్యవు అని నిలదీసే ధైర్యం ఉండాలంటే కేసీఆర్ సైనికులు ఉండాలి తప్ప కాంగ్రెస్ బీజేపీ వాళ్ళతోని ఊదు గాలది, పీరి లేవది, గందుకుండాలి మనోళ్ళు. మూడో మాట, ఇవాళ మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేసి ఆలోచన చేస్తా ఉంది. ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, మైనారిటీ రిజర్వేషన్లు, అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్లు, అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలి. అవసరమైతే రాజ్యాంగమే తీసవతల బారేయాలనే ఆలోచన మోడీ ప్రభుత్వం చేస్తున్నది. మరి రద్దు చేయనా రిజర్వేషన్లన్నీ? అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేయనియా ఉండాలా? ఆవాజ్ నై సునాయి దేరా? ఉండాలనా పోవాలనా? ఉండాలనా? ఉండాలంటూ చేయలేవట్టు. ఉండాలి అనుకున్నటోళ్ళు రేపు వాళ్ళని కొట్లాడాలంటే ఈ గులాబీ కండువా ఉండాలి, ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారు పార్లమెంట్ ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ తోని బీజేపీని కొట్లాడే పరిస్థితి లేదు. మీరు ఒక్క మాట ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వాల్లో ఉండేనో అక్కడక్కడ బీజేపీ పోయి అల్కగా వాళ్ళని ఉడగొట్టింది, వాళ్ళ ప్రభుత్వాలను పడగొట్టింది. కర్ణాటకలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, గోవాలో కానీ ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో అక్కడక్కడ అల్కగా పడగొట్టింది. అదే కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది తెలంగాణలో, మన 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి. అదే విధంగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బెంగాల్లో పడగొట్టే ప్రయత్నం చేసింది. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది. అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది. బీజేపీ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో అక్కడనేమో అల్కగా పడగొట్టగలిగింది. కానీ ఎక్కడెక్కడైతే గట్టి లీడర్లు ఉండేనో కేసీఆర్ లాగా, కేజ్రీవాల్ లాగా, స్టాలిన్ లాగా, మమతా బెనర్జీ లాగా, హేమంత్ సోరెన్ లాగా అక్కడ బీజేపీ ఆటలు సాగలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకు ప్రాంతీయ శక్తులు బలంగా ఉండాలి, ఎందుకు లీడర్లు గట్టిగా ఉండాలంటే రాహుల్ గాంధీతోని మోడీని కొట్లాడే దమ్ము ఆయనకు లేదు. రాహుల్ గాంధీ వల్ల కాదు. అందుకే మిమ్మల్ని నేను ప్రార్థించేది, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది,
ఇక్కడికి వచ్చిన ఆగురు బంద్ కరో ఫోన్ గతగానం ఫోన్ ఉంటే బయటకు రావు. నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఏంటంటే ఈ 5 నెలల్లో